రాసుకుంటా. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి రైట్, చూసాం కదా. రవికిరణ్ గారు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని. మరి అదే ముక్క ఆయన కొండకెళ్ళి దర్శనానికి వెళ్లే ముందు నా మతం మానవత్వం అని డిక్లరేషన్ ఇస్తే అయిపోయేది కదా, కాంట్రవర్సీ సమస్య పోయేది. రవికిరణ్ గారు వాసుదేవన్ గారు వినపడుతుందా సార్? వినపడుతోందండి. ఓకే, వాసుదేవన్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మీరు రన్ చేశారు. నేను రాకూడదట, పోకూడదట, నేను బ్రహ్మోత్సవాల టైంలో నేను ఇవ్వలేదా అని అంటున్నారు. ఓకే, ఆయన్ని రాకూడదు పోకూడదు అని ఎవరన్నారు? అసలు ఎవరైనా అన్నారా రాకూడదని? మీరు రావద్దని ఎవరైనా అన్నారా? చెప్తుంది ఏంటంటే ఎండోన్మెంట్ చట్టం ఉంది, 1987 చట్టం. ఆ చట్టం రాకముందు కూడా దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో వేలాదిగా లక్షలాదిగా హైందవ ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి నిబంధన లేదు. కేవలం ఆ దేవదేవుడు కలియుగ దైవం అయినటువంటి ఆ దేవదేవుడు ఆలయానికి మాత్రం ఒక నిబంధన ఉంది. ఏంటి ఆ నిబంధన? చట్టం చేశారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చట్టం. ఆ చట్టం చట్టంలోనే టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంది. దాని అనుగుణంగానే జీవో నెంబర్ 311 డేటెడ్ 8 ఏప్రిల్ 1990. ఇది ఆ చట్టం. ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక గతంలో పనిచేసిన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ చేసినటువంటి చట్టాలను మీరు పాటించాలా వద్దా? దీనిలో రూల్ నెంబర్ చాప్టర్ 18 రూల్ నెంబర్ 136 చాలా స్పష్టంగా ఉంది. దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ ఇంటూ తిరుమల తిరుపతి టెంపుల్స్ ప్రొవైడెడ్ హీ ఫర్నిషెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. ఆ ఫామ్ ఏంటి అంటే ఇది ఆ ఫామ్. చట్టం చేశాం, శాసనసభలో చట్టం చేశాం. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి శాసనసభలో చేసిన శాసనాలని గౌరవించాలా వద్దా? ఆ శాసనాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించాలా వద్దా? హైందవుల యొక్క మనోభావాలను గౌరవించాలా వద్దా? అలా గౌరవించి వెళ్ళండి అంటే ఇది లౌకికవాద దేశమా? నన్ను రానివ్వరా, నన్ను పోనివ్వరా అంటే వితండవాదం కాదా వాసుదేవన్ గారు? మరి ఈ శాసనాలు ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకు శాసనాలు చేసుకోవాలి? శాసనసభ ఎందుకు రద్దు చేసేచ్చు కదా శాసనసభ? ఈ సమంజసమేనా? ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, అలాగే దర్గాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. అన్ని దర్గాలు చర్చిలు ఈ రూల్స్ లేవే. కొన్ని దర్గాలు చర్చిలు మాత్రం ఇటువంటి రూల్స్ ఉన్నాయి. డిక్లరేషన్ ఇవ్వండి, ఇలా చేయండి. కొన్ని దర్గాలు చర్చిలో ఉన్నాయి. అలాగే మక్కా మసీద్కి వెళ్ళామనుకోండి, నాన్ ముస్లిమ్స్ ని రానివ్వరు, దానికి వాళ్ళకి ఏదో రూల్స్ ఉన్నాయి. అలాగే జెరూసలంను వాటికన్ సిటీ వెళ్ళామనుకోండి, వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు రానివ్వరు, వాళ్ళ రూల్స్ ఉన్నాయి. అలాగే కలియుగ దైవం అని దీనిలో ఒక రూల్స్ ఉంటే శాసనసభలో చట్టం చేసింది అవలంబించమంటే ఏంటి విధర్వాదం? మానవత్వం ఏంటి? మానవత్వానికి సెక్యులరిజం కి దీనికి సంబంధం ఏంటి? ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన అంటున్నటువంటి నేను ముఖ్యమంత్రిగా నేను వస్త్రాలు సమర్పించలేనటువంటి అభ్యంతరాలు ఈ రోజు వచ్చాయంట. దాన్ని నేను స్పష్టమైన ఆధారాలతో మేము ముందుకు వచ్చాను. ఆ రోజు ఆయన వస్త్రాలు సమర్పించిన రోజు కూడా అందరూ అడిగారు, బీజేపీ అడిగింది, తెలుగుదేశం అందరూ అడిగారు, హైందవ సంఘాలు అడిగారు, అయ్యా మీకు రూల్ నెంబర్ 136 ఉంది, మీరు సంతకం పెట్టి వెళ్ళండి సార్, ఈ రాష్ట్ర చట్టాలను మీరు పాటించండి సార్ అంటే ఆయన పాటించుకుంటూ వెళ్ళారు. అయితే ఆ సందర్భంలోనే అలోకం సుధాకర్ బాబు గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన వ్యక్తి. రవికిరణ్ గారు 616/2020 ఈ రిటిపిటేషన్ విచారణకు వచ్చి 30 డిసెంబర్ 2020 జడ్జిమెంట్ ఇచ్చారు. ఎవరు? జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నాను. ఇది ఆన్లైన్ లో ఉంది, మీరు ఎవరన్నా వెళ్ళండి, ఎవరన్నా చూడండి, జడ్జిమెంట్ లో ఉంది. ఈ జడ్జిమెంట్ లో స్పష్టంగా పారా నెంబర్ 37 లో జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి సారాంశం ఏంటంటే, జస్ట్ చదివినిపిస్తాను. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఎంటర్ ఇంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టు ప్రెజెంట్ పట్టు వస్త్రాలు డ్యూరింగ్ బ్రహ్మోత్సవం యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రొవైడెడ్ బై కంకర్యాలపట్టి ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్ he entered into తిరుపతి దేవస్థానం temples in the capacity of chief minister of state as representative of people of state, and as such he need not submit a declaration as provided under rule 136 of the rules. అంటే రూల్ నెంబర్ 136 ప్రకారం ఈయన ముఖ్యమంత్రి, ఈయన కైంకర్యాల పట్టు అన్న విధానం ద్వారా టీటీడీ బోర్డు మెంబర్స్ వచ్చి ఈయన ఆహ్వానించారు కాబట్టి ఈయన ఆ విధానం అనుసరించి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చారు కాబట్టి ఈ రూల్ నెంబర్ 136 అప్లై అవ్వదు, ఈయన డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. హౌవెవర్ ఇట్ ఈస్ ఆల్సో మేడ్ క్లియర్ దట్
Benavanti Jagannath Reddy, in his personal capacity, intends to enter the Tirupati Devasthanam for a darshan or to offer prayers to Lord Venkateswara Swami, he shall submit the declaration as provided under Rule 136 of the rule. If he is a non-Hindu, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తాను ఎప్పుడన్నా సరే వెళ్ళినా తన యొక్క దైవభక్తిని చాటుకోవాలనుకున్నా ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ 136 ఇవ్వాలి. ఇఫ్ ఈజ్ ఏ నాన్ హిందూ అని చెప్పి కోర్టు వారిచ్చిన జడ్జిమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మరి కోర్టులు కూడా సెక్యులర్ కదా, లౌకికవాదం కదా, కోర్టులు కూడా మతపరంగా చేశాయా, రూల్స్ ప్రకారం ఈ రాష్ట్ర చట్టాల ప్రకారం వస్తున్నా ఒక్క నిమిషం రవికిరణ్ గారు, హైకోర్టులో ఒక ముస్లిం లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి. లక్ష్మణ్ రావు గారు ఆయన కంప్లీట్ చేయనండి, మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్. మీరే ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయనండి. నేనది ఈ కోర్టులు మరి లౌకికవాద కోర్టు కాదా, ఆ తీర్పు కాదా? నిన్న ఆయన స్పష్టంగా చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను. 4 గోడల మధ్య ఎందుకు? 4 కోట్ల మధ్య చదువుకో, ఎవరొద్దన్నారు? ఇది లౌకికవాద దేశంగా స్వధర్మాన్ని నువ్వు అవలంబించు, పరధర్మాన్ని గౌరవించు, అదేగా అంటుంది ఇది రాజ్యాంగం. రాజ్యాంగం ఏమంటుంది? 4 కోట్ల మధ్య ఎందుకు చదువుకుంటావు? 4 కోట్ల మధ్య చదువుకోండి. మీరు ఎవరు ఆపారు మిమ్మల్ని? ఇంటి వరకే ఎందుకు, గోడల మధ్య ఎందుకు పరిమితం చేస్తారు? మీరు పరధర్మాన్ని గౌరవించండి. మళ్ళీ ఆయన అంటారు నేను పరధర్మాన్ని గౌరవిస్తాను. గౌరవిస్తే మరి ఆ ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలను పాటించి, ఆ ధర్మంలో ఉన్నటువంటి విధానాలు పాటించి మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి మీ ప్రాబ్లం? డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి మీ ప్రాబ్లం? ఇవ్వాలి కదా. ఒక శాసనసభ్యుడిగా, ఒక చట్టాలను రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా పరధర్మానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నువ్వు పరధర్మానికి వెళ్ళావు, నీకు ఆ దేవుడి మీద గౌరవం అంటున్నావు, మీకు ఆ దేవుడి మీద గౌరవం ఉంది, నాకు రాష్ట్ర ప్రజల యొక్క హైందవ ధర్మాన్ని యొక్క సెంటిమెంట్స్ మీద నాకు గౌరవం ఉంది మీకు చెప్తున్నారు కదా. అందుకనే మీరు 28వ తారీఖు ఎందుకు పిలిపించారు? చంద్రబాబు నాయుడు గారు అపచారం చేశారు, ఆ అపచారాన్ని తొలగించాలి మహాప్రభు. నా కేంద్రం అంతా, నా పార్టీ కేంద్రం అంతా ఆలయాలకు వెళ్ళండి, పూజలు చేయండి. అదే సమయంలో నేను దేవదేవుడు కలిపి దేవుడి దగ్గరికి వెళ్తాను, ఆయనకు కూడా వినవించుకుంటాను, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన్నే శిక్షించండి, నా మీద ఏం తీసుకురావద్దు, ఆయన మీద వెళ్తున్నారు కదా. మీరు పరమ ధర్మం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ దేవదేవుడికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఆయనకన్నా దేవదేవుడితోనే ఎక్కువ. మీరు అక్కడ రూల్స్ కన్నా, అక్కడ ఉన్న చట్టాల కన్నా ఎక్కువ, ఈ దేశ చట్టాల కన్నా రాజ్యాంగంలో ఎక్కువ. మీరు మీకు ఆ దైవభక్తి ఉంటే ఈ డిక్లరేషన్ గురించి చిన్న పని అది సంతకం పెట్టి వెళ్ళిపోవటం. అసలు మీకు దైవభక్తి ఉందా? ఓటింగ్ మీద భక్తి ఉందా? అదేంటంటే దళితులను దూరం చేస్తారా? దళితుల మీద మీకు దీన్ని ఏ గుడిలో ఎవరు దళితులు చేశారండి? ఈ రోజు కూడా మీరు తాడేపల్లిలో ఉన్నారు కదా, మంగళగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు మీ కేంద్రం మీరు పిలిపించారు కదా ఆ వితాలయాలు కలమని, మీరు వెళ్ళండి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ కి. అక్కడేం డిక్లరేషన్ లేదే. కలెక్టర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, అక్కడేం డిక్లరేషన్ లేదే. ఏ దళితుడిని మిమ్మల్ని ఆపుతున్నారు వేరే దేవాలయంలో? ఎవరు ఆపట్లేదు కదా. మరి కాకినాడలో దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, సుబ్రహ్మణ్యం అనే దళితులు చంపేస్తే ఆ రోజు దళితుల మీద ప్రేమ ఏమైపోయింది? ఆ ఎమ్మెల్సీని ఈ రోజు వరకు అమాయకుడు, మంచివాడు అని చెప్పి మీ చుట్టూ తిప్పుకుంటున్నారు కదా. ఆ చంపేసిన ఎమ్మెల్సీని ఒప్పుకున్నారు, అసలు ఒప్పుకున్నారు నేను చంపానని. దళితులు డోర్ డెలివరీ చేశారు. ఆ రోజు ఏమైపోయింది దళితుల మీద ప్రేమ? దళితులు మీ శిరోధం చేసిన ఏమైపోయింది? రైట్ రవికిరణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ ప్రేమ ఏంటంటే కపట విషయాలు నాటకాలు ఆడటం మంచి పద్ధతి కాదు. మీరు పరధర్మాన్ని గౌరవిస్తే ఆ ధర్మ పద్ధతులు ఫాలో అవ్వండి, ఆ ధర్మ పద్ధతులు ఫాలో అయితే రండి. అంతేగాని మీరు దాన్ని వేరే రకాల కవరింగ్ ఇచ్చి దీన్ని కులపరంగానో వేరే రకంగా ఎచ్చగొట్టే ప్రయత్నం దయచేసి మానుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందర మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట చూసిన తర్వాత మీరు మాట్లాడదురు. మాట్లాడతారు. మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నే